అందరికీ నమస్కారం. శ్రావణ మాసంలో వచ్చే పవిత్రమైన పండుగ వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో అలంకరించడం ఎంతో విశేషం. ఈరోజు మనము ఒకే బ్లౌజ్తో అమ్మవారిని శోభాయమానంగా ఎలా అలంకరణ చేసుకోవాలో తెలుసుకుందాము. ఇప్పుడు మనం ఒక బ్లౌజ్ పీస్ను తీసుకోవాలి. బ్లౌజ్ పీస్ను పూర్తిగా ఓపెన్ చేసుకొని మన డిజైన్ అనేది అడ్డంగా వచ్చేటట్లుగా పరుచుకోవాలి. మనం అడ్డంగా వచ్చేటట్టు పరుచుకోవడం వల్ల మనము ఫోల్డ్ చేసి వేసేటప్పుడు డిజైన్ అనేది నిలువుగా వస్తుంది. ఇప్పుడు ఇది నిలువుగా ఉంది కదా, ఇలా అడ్డంగా మనము బ్లౌజ్ పీస్ను అడ్జస్ట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు బ్లౌజ్ పీసెస్ను 2 ఫింగర్స్ లేదా 3 ఫింగర్స్ విడ్త్ పెట్టుకుంటూ మనము ఫోల్డ్ చేసుకుంటూ రావాలి. ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెనక నుంచి ముందుకు అనుకుంటూ మొత్తం అంతా మనం చేత్తో ప్రెస్ చేసుకోవాలి. మనం చేత్తో ప్రెస్ చేసుకున్నా కూడా ప్లీట్స్ అనేవి నీట్గా వస్తాయి. అవసరమైతే కావాలంటే మనం ఐరన్ బాక్స్తో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం చేత్తో చేసుకున్న ఇది చాలా నీట్గా వచ్చేస్తుంది. అలా మనము సేమ్ విడ్త్తో అడ్జస్ట్ చేసుకుంటూ ప్లీట్స్ను మధ్య మధ్యలో ప్రెస్ చేసుకుంటూ మొత్తం అంతా ప్లీట్స్ను కంప్లీట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లీట్స్ అనేవి మనము చిన్నగా ఫోల్డ్ చేసుకుంటూ ఒకే సైజులో అటువైపు ఇటువైపుగా మనము టర్న్ చేసుకుంటూ వస్తే మన ప్లీట్స్ అనేవి అన్నీ ఈక్వల్ సైజులో వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా బ్లౌజ్ అనేది మొత్తం అంతా మనం ప్లీట్స్గా సెట్ చేసుకున్నాము. ఇప్పుడు అంతా బాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ప్లీట్స్ అన్నీ ఈక్వల్ సైజులో ఉండేటట్లు మనము మిడిల్లో అడ్జస్ట్ చేసుకుంటూ అన్నిటినీ ఒకటే లెంత్కు పెట్టుకొని మనము సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇక్కడ నేను మిడిల్ పార్ట్లో మాత్రమే సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకున్నాను. అవసరమైతే ఎడ్జెస్ట్లో కూడా సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం కలశం కోసము కలశానికి ఒక స్టిక్ను మనము థ్రెడ్తో కట్టి పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవడం వల్ల బ్లౌజ్కు సపోర్ట్ వస్తుంది. ఇప్పుడు మనం చేసి పెట్టుకునేటువంటి బ్లౌజును చెంబు వెనక నుంచి పెట్టుకొని రెండు వైపులా ఈక్వల్ లెంత్ వచ్చేటట్లుగా పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల భాగంలో ఉన్న క్లాత్ని తీసుకొని రెండు వైపుల నుంచి ఈక్వల్గా పెట్టుకొని మిగతాది వెనకల చెంబుకు వెనకల స్ప్రెడ్ చేసుకొని ఇక్కడ సేఫ్టీ పిన్తో మనం ఒకసారి సెక్యూర్ చేసుకోవాలి. తర్వాత ప్లీట్స్ అనేవి నీట్గా వచ్చేటట్లుగా ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పైన మనము సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసాం కదా, అలాగే ఈ 2 జాయింట్స్ను కింద కూడా మనము సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. అప్పుడు మధ్యలో గ్యాప్ అనేది లేకుండా ఓపెన్ కాకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ప్లీట్స్ అన్నిటినీ మనము ఒకసారి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్య భాగంలో మనము ఒక దారంతో కట్టుకోవాలి. తర్వాత న్యూస్ పేపర్ని ఫోల్డ్ చేసి అటువైపు ఇటువైపు పెట్టుకోవడం వల్ల అమ్మవారు కూర్చున్న రూపంలోకి వచ్చినట్లుగా కనిపిస్తుంది. తర్వాత కొబ్బరికాయకి అమ్మవారి ముఖంను కట్టుకొని దాన్ని మనము కలశంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మిడిల్లో థ్రెడ్ కనిపించకుండా ఒక లేస్తో దానికి వడ్డానంలాగా పెట్టుకోవాలి. తరువాత అమ్మవారిని నగలతో అలంకరించుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద నగతో అలంకరించాను. ఇప్పుడు అమ్మవారిని పూలమాలలతో అలంకరించుకోవాలి. ఇలా వెనక నుంచి పూలమాలలు అమ్మవారికి ముందుగా వేసి పెట్టాను. తర్వాత గజమాలగా ఉండేటట్లుగా వెనకాల మనము బంతి పూలతో అమ్మవారిని అలంకరించుకోవాలి. ఆ స్టిక్ సహాయంతో మనము ఇప్పుడు అటువైపు ఇటువైపు బ్యాంగిల్స్ను పెట్టుకోవాలి. ఎంతో ఈజీగా కేవలం 10 నిమిషాల్లోనే ఒకే సింగిల్ బ్లౌజ్తో మనము అమ్మవారి అలంకరణను ఎంతో బాగా చేసుకోవచ్చు. అమ్మవారు ఎంతో శోభాయమానంగా విరాజిల్లుతున్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు మనందరిపైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మీ అందరూ కూడా వరలక్ష్మి వ్రతానికి ఇలా సింపుల్గా అలంకరణ చేసుకొని అమ్మవారి పూజ చేసుకోవచ్చు. మా వీడియోలు మీకు నచ్చినట్లయితే మా వీడియోను లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మా వీడియోను షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.